టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర తృతీయ మహాసభలు బుధవారం ఖమ్మంలో కామ్రేడ్ అమర్నాథ్ ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జర్నలిస్టు అమరవీరులకు ఇటీవల మృతి చెందిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు ప్రతినిధులు సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన సభలో టీయూడబ్ల్యూజే గురించి రూపొందించిన పాటను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు జరిగిన అన్యాయం అందరికీ తెలిసిందేనన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయాన్ని రూపొందిస్తుందన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తిపరమైన ప్రమాణాలు పాటిస్తూ సమాజ చైతన్యానికి పనిచేయాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆహ్వానం సంఘం అధ్యక్షులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలకు ఖమ్మం ఆతిథ్యం ఇవ్వడం సంతోషకరమని, జర్నలిస్టులు తమ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోవాలని కోరారు. ఇంకా మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఐజేయు జాతీయ నాయకులు ఎస్ఎన్ సిన్హా, దేవులపల్లి అమర్ తదితరులు మాట్లాడారు. పలు రాష్ట్రాల నుండి వచ్చిన సౌహార్ద ప్రతినిధులు ప్రసంగించారు. మహాసభలు ఉత్సాహభరితంగా సాగాయి. మధ్యాహ్నం ప్రతినిధుల సభ జరిగింది. సాయంత్రం పలు అంశాలపై తీర్మానాలు చేశారు. నగరంలో జర్నలిస్టుల సందడి. టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభల సందర్భంగా 33 జిల్లాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. వీరితో పాటు ప్రారంభ సభకు జిల్లా నలుమూలల నుండి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో నగరంలో సందడి నెలకొంది. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లు కనపడడంతో మహాసభల గురించి ప్రత్యేక చర్చ జరిగింది. గురువారం జరగనున్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభల ముగింపు సభకు రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ ముగింపు సభలో ఆయనతో పాటు మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, ఐజేయు జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర సమాచార మంత్రిగా, ఈ జిల్లా వాస్తవ్యుడిగా మనస్ఫూర్తిగా ఈ సంఘ ప్రతినిధులందరినీ అభినందిస్తున్నాను. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గడిచిన 10 సంవత్సరాలు మనం చూసాం. పత్రికా స్వేచ్ఛని ఎలా హరించారో, పత్రికల్లో ఆనాడు వారి మనసులో ఉండే మనోభావాలని బయటికి చెప్పలేని పరిస్థితిలో ఎంత మగ్గిపోయారో ప్రత్యేకంగా నేను చెప్పనవలసిన అవసరం లేదు. ఆనాటి పెద్దలు, ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ జరిగినా, ఎక్కడైనా సమావేశంలో అన్ఎక్స్పెక్టెడ్గా ముఖ్యులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు లాంటి వారు కానీ, మిగతా మన అమర్ గారు లాంటి వారు కానీ ఆనాటి ముఖ్యమంత్రి గారికి ఎదురు పడితే అప్పుడే ఇంకొక 10 నిమిషాల్లో గతంలో నేను ఏవైతే హామీలు ఇచ్చానో ఆ హామీలు మీకు డెలివరీ చేస్తున్నాను, ఇంకా మీ చేతికి రాలేదా అన్నట్లు చాలా పడికట్టు పదాలతో ఎదటి వారిని ఆకర్షించే విధంగా, మీడియా వారంటేనే వారి ప్రజెంటేషన్ చాలా ప్రాపర్గా ఉంటుంది, వారిని మరిపించే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ కానీ, ఆ హావభావాలతో తను చెప్పే మాటలు కానీ ఆ రకంగా ఉండేది. దానికి ఉదాహరణే ఖమ్మం. ఆనాడు బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఖమ్మంలో పెట్టారు. ఆ ఖమ్మంలో పెట్టినప్పుడు మా రామనారాయణ గారు లాంటి మిత్రులు కొంతమంది, ఏం సార్ అప్పుడేదో మాకేదో చేస్తున్నట్టున్నారు, ఇంకా మాకు చేయలేదు సార్ అని అంటే, మీకేంది మొత్తం ఫోటోగ్రాఫర్ల మట్టుకు ఏం తక్కువ చేశారు, వాళ్ళతో సహా అందరికీ చేస్తాను అంటే, ఎదట మనిషి ఎదురైతే ఆ ప్రజెంటేషను, ఆ హిప్నాటిజం,
ఆ హావభావాలు మనకి తెలియనివి కాదు. కానీ మనస్ఫూర్తిగా మా మీడియా మిత్రులందరికైతే ఒకటి చెప్పదలుచుకున్నాను. గతంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అడిగినవి అన్నీ కాకపోయినా కొన్ని చేసింది ఆ మహానుభావుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కొన్ని చేశారు. ఇంకా చేయాల్సినవి డెఫినెట్గా ఉన్నాయి. అందుట్లో ఇళ్ల స్థలాలకు సంబంధించిన ప్రధానమైన అంశం హైదరాబాద్ నడిబొడ్డున ఆనాడు కొన్ని కోర్టులో ఉన్న కారణంగా జీవోలు ఇచ్చినా అది ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఆ కోర్టుకు సంబంధించినవి కూడా గత ప్రభుత్వంలోనే జడ్జిమెంట్ వచ్చినా ఏదో వంక చేసి కాలయాపన తెచ్చుకున్న తెలంగాణ కోసం పోరాటం చేసిన, ఇందాక శేఖరన్న చెప్పినట్లు పోరాటం చేసిన అందరితో పాటు అదే గాడికి కట్టేశారు జర్నలిస్టులని ఆనాటి ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్ర ఎంతున్నది అన్నది ఈనాడు తెలంగాణ ప్రజలందరూ ఎవరు కూడా మర్చిపోరు. దాంట్లో భాగంగా గడిచిన 10 సంవత్సరాల్లో ఈ తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ ప్రజలు ఎంత సుఖపడ్డారు, దాంట్లో జర్నలిస్టులు ఎంత ఆనందపడ్డారో నాకు కానీ, ఈ ప్రభుత్వంలోని ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి కానీ, ఈ ప్రభుత్వానికి కానీ, ఈ తెలంగాణ ప్రజలకు కానీ తెలియంది కాదు. ఈ తెచ్చుకున్న మార్పు కావాలి అని తెచ్చుకున్న ఈ పేదోడి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను ఇక్కడికి వచ్చే ముందు మాట్లాడాను. శ్రీనివాసరెడ్డి గారిని చైర్మన్గా వేసే రోజు చాలా వివరంగా డిస్కస్ చేశాం. రాత్రి నేను ఇక్కడ ఇట్లా వెళ్తున్నానని చెప్పాను. అతి కొద్ది రోజుల్లోనే హైదరాబాదుకు సంబంధించిన గతంలో జీవోలు ఇచ్చి, ఆ జీవోలు ఇచ్చినవి న్యాయస్థానాల్లో కొన్ని విషయాల్లో ఇబ్బందులుండి ఆగిన అంశాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద అతి కొద్ది రోజుల్లోనే ఆ ల్యాండ్ మీకు హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుద్దని ఈ వేదిక మీద నుంచి గౌరవ చైర్మన్ గారితో పాటు సభ్యులకు తెలియజేస్తున్నాను. అదే రకంగా గతంలో ఖమ్మంలో ఇచ్చారు కొన్ని. ఎందుకంటే నాకు స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థంలో ప్రధానమైంది ఈ జిల్లా వాస్తవుడిని కాబట్టి ముందు ఖమ్మం జిల్లా మిత్రులకి గతంలో జీవో ఇచ్చి ఆగిపోయింది. దాంట్లో చిన్న చిన్న పొరపాట్లున్నాయి. అటు రెవెన్యూ శాఖలో కూడా మంత్రిని నేనే కాబట్టి వచ్చేటప్పుడు కలెక్టర్ గారికి, కొత్త కలెక్టర్ గారికి కూడా నేను చెప్పాను, ఆదేశించాను. ముఖ్యులు మీ ఈ సమావేశాలు అయిన తర్వాత కలెక్టర్ గారిని కలిసి వారు దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఏదైతే మీకు చూపిస్తారు దాన్ని మీరు ఎస్ అనుకుంటే ఆ ప్రపోజల్ పంపిస్తే విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లోనే దాన్ని కూడా మీకు జీవో రూపంలో ఇస్తాను. అంతేకాదు మీకు ఈ నెలాఖరు కల్లా అక్రిడేషన్ కార్డ్స్, అదే రకంగా మీ బస్సు పాసులు కూడా టైం అయిపోతుందని చైర్మన్ గారు మిగతా మిత్రులు నాకు చెప్పారు. 3-4 రోజుల క్రితమే మీ ఫైలు 3 మంత్స్కి ఎక్స్టెన్షన్ చేస్తూ ఆల్రెడీ సంతకం పెట్టాను. కలెక్టర్లకి అవి కూడా ఆదేశాలు ఇవాళ కానీ రేప కానీ రాబోతున్నాయి. పర్మనెంట్గా ఇందాక చైర్మన్ గారు చెప్పినట్లు చాలా మిత్రులు వివిధ సంఘాల వారు అడుగుతున్నట్లు అడిగే వాటిల్లో మీ సంఘాలకు సంబంధించిన కన్సల్టెంట్ టీములన్నిటినీ వీలైనంత తొందరలో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టుద్ది ఈ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాను. వీటితో పాటు హెల్త్ కార్డు సబ్జెక్ట్ ఒకటి ఉంది. గతంలో చైర్మన్ గారికి మిత్రులు నన్ను కలిసినప్పుడు చెప్పాను, వివిధ రాష్ట్రాల్లో ఏదైతే ఉందో ఆ పాలసీని మీరు కనుక ఇవ్వగలిగినట్లయితే డెఫినెట్గా దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కేబినెట్లో చర్చించి దానిని కూడా